సాదరం వందనాలు అందరికీ కూడానండి. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం. మనం ఇక్కడి నుంచి బహుశా ఒక 2-3 ఎపిసోడ్స్ ఒక అద్భుతమైన విషయం గురించి చెప్పుకుంటున్నామండి. శ్రీ అరవిందులు ఇంత సూక్ష్మంగా ఆలోచించి చెప్పారా అనిపిస్తుంది. డబ్బులు, ధనం గురించి చెప్పారు. ధనం అనేటువంటిది ఒక వైశ్వ శక్తి, కంటికి కనిపించే చిహ్నం. ఏ శక్తి కూడా కంటికి కనపడదు, గమనించండి. ధనం కనపడుతుంది. పృథ్వీపై జరుగుతున్న అభివ్యక్తిలో ఈ శక్తి ప్రాణిక భౌతిక స్తరాలలో పనిచేస్తుంది. అంటే మన ఫిజికల్ వైటల్ స్టేజెస్లో ఇది పనిచేస్తుంది. ఈ శక్తి బాహ్య జీవితాన్ని సుసంపన్నం చేయడానికి ఇది తప్పకుండా కావాలి. మౌలికంగా యథార్థ కార్యం దృష్ట్యా అది దైవానికే చెందింది. దానికి అసలు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని గమనిస్తే మాత్రం అది కూడా దైవానికి చెందిందే. ఇతర దైవశక్తుల్లాగా అది కూడా దైవము చేత దైవ కార్యం కోసం ఇచ్చటికి పంపించబడింది. కాకపోతే నిమ్న ప్రకృతి అజ్ఞానంలో, అంటే ఇగ్నరెన్స్ ఆఫ్ అవర్ లోయర్ నేచర్, అది అహం ప్రయోజనాలకు ఉపయోగింపబడుతోంది. కేవలం నేను నా కోసం అన్నట్టుగా, లేదా ఆసురీ ప్రభావాలు దానిని పట్టి బంధించి తమ కార్యనిమిత్తం దురుపయోగం చేస్తున్నాయి. అంటే రాక్షసులు, అంటే లేకపోతే హోస్టల్ నెగిటివ్ ఫోర్సెస్. నిజానికి అధికారము, డబ్బు, కామము అనే 3 శక్తులలో ఇది ఒకటి. ఇవంటే మానవ అహానికి, ఆసురునికి బలీయమైన ఆకర్షణ ఉంటుంది. ఈ 3టికి కూడా మానవులు, రాక్షసుల్లో చాలా ఆకర్షణ ఉంటుంది. వీటిని తమ దగ్గర ఉంచుకున్న వారిచే సాధారణంగా అవి అక్రమంగా ఉంచుకోబడ్డాయి, దుర్వినియోగం చేయబడ్డాయి. అయితే ధనకాంక్షాపరులు లేదా ధనాన్ని కూడబెట్టిన వారు దానిని తమ ఆధిపత్యం కింద ఉంచుకోవడం కాకుండా చాలా తరచుగా దానికి బానిసలైపోతున్నారు. అది మనం సంపాదిస్తే వచ్చిందండి అనేటువంటి దృష్టి నెమ్మదిగా పోతుంది. ఆ ధనం మన దగ్గరికి మితిమీరి వచ్చిన దగ్గర నుంచి అది పోయి దానికి మానవులు బానిసలైపోతున్నారు. అలాగే ఆసురుని అధీనంలో చాలా కాలం ఉండిపోవడం వల్ల దానికి అంటిన ఒక రకమైన దుష్ప్రభావం నుండి కొద్దిమంది మాత్రమే తప్పించుకోగలుగుతున్నారు. అది చెడ్డవాళ్ళ దగ్గర ఎక్కువ ఉండిపోవడం వల్ల దాని నుంచి తప్పించుకోవడం చాలా దుర్లభమైపోయి ఎక్కడో కొంతమందే ఆ డబ్బు ఎక్కువైపోయి దానికి దాసులైపోకుండా ఉంటున్నారు. ఈ కారణం చేతనే చాలా ఆధ్యాత్మిక మార్గాలు దానితో ఎటువంటి బంధము లేకుండా దానిని పొందాలని, స్వకీయ ఆహంకారిక కోరికలన్నిటి యందు సంయమనం, వైరాగ్యం, తిరస్కార భావం కలిగి ఉండాలని ఒత్తి చెప్తున్నాయి. అందుకని ఈ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏం చేశాయండి అంటే దానికి దూరంగా ఉండాలి. అది ఒక నెగటివ్ ఫోర్సు అన్నట్టుగా. ఓకే, అంటే ఏంటంటే ఒక రాక్షసులు, అంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఉండిపోవడం వల్ల, వాళ్ళే దాన్ని వాడుతూ ఉన్నందువల్ల దాని మీద కొంత ఆ ప్రభావం పడి అది కనుక దగ్గరికి వస్తే మన బిహేవియర్లో మార్పు వస్తుంది అని ఆ శక్తిని మీద ఆరోపణ చేయడం మొదలుపెట్టారు. అలా కాకుండా ఉండాలి అంటే మరికొన్ని ధనం మీద, సంపదల మీద నిషేధం కూడా పెట్టాయి. పేదరికము, నిరాకరించిన జీవితము ఆధ్యాత్మిక స్థితికి చిహ్నము అని చెప్పాయి. డబ్బు లేకుండా ఉండడం, అది ప్రపంచాన్ని వదిలిపెట్టేయడం, ఇది స్పిరిచువాలిటీ, ఇది ఆధ్యాత్మిక జీవితం అని కూడా ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ ఇది తప్పు.
100% తప్పు. అలా చేస్తే ధనశక్తి విరోధుల చేతికి వదిలివేసినట్లు అవుతుంది. అది ఎవరికి చెందిందో ఆ వారికే, అంటే ఆ దైవానికి దానిని తిరిగి స్వాధీనం చేయడం, దివ్య జీవనం కోసం దివ్యంగా ఉపయోగించటం సాధకునికి అతి మానస విధానం అవుతుంది. అది ఆ శక్తి గురించి తెలుసుకుని అది ఎవరికి ఉపయోగించాలో వాళ్ళకి మళ్ళీ ఉపయోగించాలి. ధనశక్తి నుండి, దానివల్ల లభించే సదుపాయాల నుండి, అది తెచ్చే వస్తు సంపద నుండి సన్యాసిలా నీవు ముందుకు పోకూడదు. అలాని వాటిపై రాజసిక మోహాన్ని పెంచుకోకూడదు. వాటి వల్ల కలిగే సంతృప్తులకు వసుడవైపోయి బానిసలాగా అయిపోకూడదు. ధనాన్ని మనం దివ్యమాత కొరకు సంపాదించి ఆమె కొరకే వినియోగించవలసిన శక్తిగా పరిగణించాలి అనేటువంటిది మనకి చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకని మళ్ళీ మళ్ళీ ఇది చదువుదాం, అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. అందరూ కూడా దీని గురించి గంభీరంగా ఆలోచించి ఆ డబ్బును సంపాదించటం కానీ, దాన్ని పెట్టుకోవడం కానీ, దానికి ఉండడం కానీ ఎలాగా అనేది మనకి మనం నిర్ణయించుకోవలసి ఉంది. స్వస్తి.